రోజున ఎంతమంది నా పాపాలు క్షమించబడి ఉన్నాయి, ప్రభువుని నా రక్షకుడిగా చేర్చుకున్నానని చెప్పగలరు? యేసుక్రీస్తు సజీవుడైన దేవుడిగా ఉన్నాడని నమ్మే మీరు ఆయనకి మీ జీవితాన్ని ఇంకా ఎందుకు అప్పగించలేదు? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు ప్రభు విరగొట్టాడు. ఇక మరణం మనకి శాపం కాదు. ఇక మరణం మనల్ని ఏం చేయలేదు. మనం మరణించవచ్చు, కానీ మరణం మనకి మధురమైన అనుభూతిని, పరలోక రాజ్య వారసత్వాన్ని ఇచ్చేదే కానీ మనల్ని నాశనానికి పంపేది కాదు. క్రైస్తవులు వారు ఈస్టర్ రోజున వచ్చి ప్రభువుని ఆరాధించేవాళ్ళు. ఒక నష్టం కలిగితే, ఒక కష్టం కలిగితే, ఒక నింద కలిగితే, ఒక అవమానం కలిగితే, మనం అనుకున్నది జరగకపోతే, మనం అడిగింది దేవుడు ఇవ్వకపోతే వెంటనే ఎక్కడున్నాడు దేవుడు అనే స్థితిలో అలాంటి ఆలోచనలతో నిండిపోయి ఉంటున్నావు. నువ్వు అవిశ్వాసి కంటే చెడ్డవాడివి.